మహిళా నాయకురాలు, మహిళా సంక్షేమం కొరకు, మహిళా అభ్యున్నత కొరకు, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించాలని వారిని చైతన్యం చేసిన గొప్ప మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి జరుపుకోవడం సంతోషకరం. ఆ వర్ధంతి సందర్భంగా వారికి బీసీ సాధికారిత సంఘం పక్షాన, మహిళలందరి పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు మహిళా సోదరులందరికీ మనందరికీ పండుగ దినము, పర్వదినము, శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా, క్రీడల్లో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, మరి వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఇచ్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మహిళా సంక్షేమం బడ్జెట్లో సరిపడు నిధులు కేటాయించి వారిని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ముందుకెళ్లాలన్నా, మహిళలకు రక్షణ కలగాలన్నా, మహిళలు చైతన్యం కలగాలంటే ముందు వారిని రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి చట్టసభల్లో 33% రిజర్వేషన్ల బిల్లును వెంటనే అమలు చేయాలని మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. మరి మహిళల కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రీడారంగంలో, విద్యారంగంలో, కళాశాలలు, యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలలు, ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయాల వంటి ఎన్నో సంక్షేమ పథకాలు, విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ మహిళలు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలను వినియోగించుకుంటూ అదనంగా మహిళలు సాంకేతికంగా ముందుకెళ్లడానికి కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మరి మహిళల హక్కులను సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళలు ధైర్యంగా ఉండి సాహసంతో, ఏకాగ్రతతో, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని, అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో వెనుకడుగు వేయకుండా మరి ప్రభుత్వాలతో పోట్లాడైనా కానీ మహిళల హక్కులను సాధించుకోవాలని, అందుకు విద్యార్థులు, యువత, పురుషులు అందరూ మహిళలకు సహకారం ఉంటుందని, మహిళల వెంట ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ